బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కు కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో సతీష్ కు బెయిల్ మంజూరు చేసింది విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. గత నెల ఏప్రిల్ 13న విజయవాడలో జగన్ పై సతీష్ రాయితో దాడి చేశాడు. కాగా ఈ కేసులో అతనికి బెయిల్ మంజూరు చేస్తూ శని ఆదివారాలు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, వైఎస్ జగన్ పైన రాయి దాడి కేసులో నిందితుడిగా ఉన్న సతీష్ కు బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలేంటి? రేఖ, ఏదైతే ఉందో ఏప్రిల్ 13వ తేదీన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము సిద్ధం బస్ యాత్రను కూడా చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరంలోకి నైట్ 8:30 ఆ ప్రాంతంలో కూడా అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో కూడా బస్ యాత్ర అనేది కొనసాగుతా ఉంది. ఈ సమయంలోనే సీఎం జగన్ పై కూడా ఒక నిందితుడు సతీష్ రాయి తీసుకొని దాడి చేశారంటూ కూడా సతీష్ ని పోలీసులు గత నెలలో కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా సతీషే చేశారంటూ కూడా తన స్నేహితులు సంబంధించి రిపోర్ట్ ఇచ్చినట్టు కూడా అక్కడున్న పోలీసులు కూడా ఏదైతే రిమాండ్ రిపోర్ట్ కూడా పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సతీష్ ని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేయడం, దాదాపుగా 2 రోజుల పాటు 3 రోజుల పాటు కస్టడీకి కూడా ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు ఎక్కడా కూడా ఈ ఆధారాలు అనేది సేకరించలేకపోయారంటూ కూడా సతీష్ తరఫు న్యాయవాది సలీం కూడా వాదనలు వినిపించడం జరిగింది. ప్రధానంగా సతీష్ మైనర్ గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా సతీష్ పైన కూడా ఈ అభియోగాలు అనేది పోలీసులే కావాలని మోపారంటూ కూడా ఈ రాజకీయ కోణంలోనే జరిగినట్టు కూడా పోలీసులపై కూడా వాదనలు అయితే సలీం బలంగా వినిపించడం జరిగింది. దీనిపై కూడా గత వారం 10 రోజుల నుండి కూడా వాదనలు కొనసాగుతూ వచ్చాయి. నిన్న తీర్పు సంబంధించి నిన్న రిజర్వ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన తీర్పును కొద్దిసేపటి క్రితమే విజయవాడ ఏదైతే అదనపు 8వ జిల్లా కోర్టు కూడా మంజూరు చేయడం జరిగింది. దీనిపై కూడా కొన్ని కండిషన్స్ అయితే అప్లై చేయడం జరిగింది. శనివారం ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం చేసి ఇవ్వాలంటూ కూడా సతీష్ పై ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రేఖ, మల్లికార్జున్, అయితే కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఆ షరతులేంటి? ప్రధానంగా కూడా కండిషన్స్ అనేవి మెయిన్ గా కూడా బెయిల్ సంబంధించి పెట్టడం జరిగింది. శనివారం ఆదివారాల రోజుల్లో కూడా అజిత్ సింగ్ నగర్ పిఎస్ లో కూడా సంతకాలు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోనే ఈ రాయి దాడి ఘటన అనేది జరగడం జరిగింది. ఈ కేసు మొత్తాన్ని కూడా అజిత్ సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాబోతా ఉంది కాబట్టి అక్కడే ఆ స్టేషన్ పరిధిలోకి కూడా సతీష్ ను వాళ్ళు అక్కడే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ వారానికి 2 రోజుల పాటు శనివారం ఆదివారం 2 రోజులు కూడా స్టేషన్ కు వెళ్లి స్వయంగా సతీష్ నిందితుడిగా పేర్కొన్న సతీష్ సంతకాలు చేసి రావాలని పేర్కొనడం జరిగింది. అలాగే 50,000 రూపాయల చొప్పున 2 షూరిటీలు కూడా కోర్టుకు సమర్పించాలని కూడా పేర్కొనడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఎవరైతే సతీష్ నిందితుడిగా పేర్కొనడం జరిగిందో అతను ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్న ఖైదీగా కూడా ఆయన రిమాండ్ లో ఉండడం జరిగింది. రోడ్ షో ధరంగా ఏదైతే ఏప్రిల్ 13వ తారీఖున ఎన్నికల సందర్భంగా కూడా ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో కూడా సతీష్ నిందితుడిగా సతీష్ ఎవరైతే పేర్కొంటా ఉన్నారో పోలీసులు రాయి తీసుకొని దాడి చేశారంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి హత్య చేయడం భాగంలోనే రాయి తీసుకొని దాడి చేశారంటూ కూడా ప్రధానంగా పోలీసులు అభియోగాలు అయితే మోపడం జరిగింది. దాన్ని కొట్టిపారేస్తూ కూడా సతీష్ తరపు న్యాయవాది సలీం అయితే వాదనలు అయితే బలంగా వినిపించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.